హలో అందరికి. దిస్ ఇస్ ఆర్కిటెక్ట్ వాణి ప్రియాంక, ఫౌండర్ ఆఫ్ అనంత ఆర్కిటెక్ట్స్. నేను రీసెంట్గా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట. సో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్లో, హీఈస్ వర్కింగ్. తను ఒక పర్సన్ని పరిచయం చేశారు. దే హ్యావ్ దేర్ ఓన్ స్టార్ట్అప్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ. ఆయన నన్ను ఒక ప్రాజెక్ట్ చేయమని అడిగారు. బీ2బీ మీన్స్ బిజినెస్ టు బిజినెస్ అనమాట. సో నేను ఆ ప్రాజెక్ట్ని ఎక్కడైనా పోర్ట్ఫోలియోలో కానీ నా ఇన్స్టా పేజ్లో కానీ నేను పెట్టుకోలేను. నేను ప్రాజెక్ట్ తీసుకున్నాను. తర్వాత నేను ఈ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ క్లయింట్తో డైరెక్ట్గా డిస్కస్ చేసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని దాని ప్రకారం నేను నా టీమ్కి అసైన్ చేస్తాను వర్క్. బట్ ఈసారి ఏమైందంటే క్లయింట్ని వాళ్ళు నాకు పరిచయం చేయలేదు. అన్ని ఇన్పుట్స్ మేమే తీసుకున్నాం మేడం, మేమే మీకు చెప్తాము అన్నారు. వీ హ్యాడ్ ఏ మీటింగ్. సో ఆ ఇన్పుట్స్ అని ఇట్స్ 3 BHK ఫ్లాట్ అనమాట. మొత్తం ప్రాజెక్ట్ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ మధ్యన చాలా మంది జనాలు వాళ్ళ యొక్క ఒపీనియన్స్కి తగ్గట్టు వీడియోస్ పంపిస్తున్నారు, ఫొటోస్ పంపిస్తున్నారు. ఐ సెడ్ ఓకే. కానీ ఈ వీడియోస్ వచ్చేసి కంప్లీట్లీ ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి రీల్స్ షేర్ చేసి అది నాకు సెండ్ చేశారు. క్లయింట్కి ఇలాగా కావాలి అనుకుంటున్నారు అని క్లయింట్ ఈ వీడియో షేర్ చేశారు అని. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. ప్లీజ్ కైండ్లీ ఫాలో మై పేజ్ సో దట్ యూ కెన్ గెట్ ఆల్ ద అప్డేట్స్. మొత్తం పేమెంట్ స్కెడ్యూల్ మొత్తం అప్డేట్ చేసి పంపించాను. వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో అంతా కూడా నేను అలాగే సెండ్ చేశాను. వాళ్ళు ఓకే అన్నారు. ఫస్ట్ సెట్ ఆఫ్ వర్క్ అయిపోయింది, పేమెంట్ క్లియర్గా చేస్తారు. మొత్తం పేమెంట్ అయిన తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఒక్క స్టేజ్ వరకు వర్క్ అవుతున్నప్పుడు నాకు మిస్టేక్స్ చెప్తే నేను అది నా టీంతో సెట్ చేసుకొని వర్క్ సబ్మిట్ చేయగలను. బట్ అది కంటిన్యూస్గా చేయలేకపోయారు. వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిస్టేక్స్ మొదలు పెట్టారు అన్నమాట.